మొదటి నుంచి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. మన చాలాసార్లు మరి వాక్య భాగాలు చదివినవే. ఎందుకంటే అసలు ఆరాధన అంటేనే సమరస్త్రీ, జ్ఞాపకం రావాలి. సరే, 4 మొదటి వచనం చదువుతున్నాను, 2వ వచనం మీరు చదవండి. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చిన సంగతి పరిసయ్యులు వినిరని ప్రభు నాకు తెలిసినప్పుడు ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అనే ఒక ఊరికి వచ్చెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావిని లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను బావి నీళ్లు త్రాగి మాగిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడిగింది సమరయ స్త్రీ. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటా. ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన యేసు ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నేను మహింపరచుకుంటూ వచ్చాము. తిరిగి వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. నేను కాదు తండ్రి, మీరే మాట్లాడండి. నీ దాసుని సిలువ చెంత మరుగు చేసుకోండి, రక్త ప్రోక్షణ తెచ్చుకోండి, బోరుగా వాడుకోండి. స్వరాన్ని మీరే తెరవండి. దుష్టుని దూరంగా ఉంచండి. వినే ప్రజలు గ్రహింపుతో విని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయపడుతురండి. దేవా, చదవబడిన వాక్యాన్ని దీవించండి, చెప్పబోయే వాక్యాన్ని కూడా దీవించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే ప్రజలుగా ఉండుట కొరకే సిద్ధపరచండి. కానీ కనిపించిన చెడు శక్తులను దూరం చేయండి. నీ ప్రభావం ఈ స్థలంలో ఉంచండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనిషి జీవితంలో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము, లేక ప్రాముఖ్యమైన సంగతి. ఎవరైతే హృదయపూర్వకంగా ఆరాధిస్తారో వారు జయాన్ని పొందుకుంటారు, విజయాన్ని పొందుకుంటారు, విజయవంతులు అవుతారు. ఎవరి జీవితంలో అయితే ఆరాధన ఉండదో వారికి విజయమో దొరకదు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తూ ఉంటాము, దేవుని ఆరాధించుట ద్వారా శత్రువు కూలిపోయాడు, శత్రువుకు అపజయం వచ్చింది. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు యుద్ధము చేయకుండానే శత్రువు పారిపోయాడు, ఒకరికొకరు చంపుకొని వెళ్ళిపోయారు. అసలు యుద్ధానికి పోయినప్పుడు ఎలా పోవాలి? కత్తులతో, ఆయుధాలతో, డాళ్లతో పోవాలి. కానీ వీళ్ళు ఎలా వెళ్ళారంట? ఆరాధనతో వెళ్ళారు.
దేవుని స్తుతించుకోవడము, దేవుని పాడడము, ఆరాధించుకుంటూ వెళ్తే శత్రువు కొలబడిపోయాడు. అంటే అందుకన్నారు ద గ్రేట్ వర్షిప్. ఆరాధన ఎలాంటిదంటే ఆరాధన గొప్ప గ్రేట్ పవర్, అంటే గొప్ప శక్తి గలదన్నమాట. వర్షిప్ ఎలాంటిది? గొప్ప శక్తి గలది. కనుక ఆరాధించడానికి వచ్చిన మనము దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాము అనే సంగతులు చాలా కాలం బట్టి మనం వింటూ ఉన్నాం. ఇక్కడ సమరయ స్త్రీ గురించి కూడా మనం విన్నాం. అనేకమైన పర్యాలు, కొన్ని వేల సార్లు విని ఉంటాం మందిరాల్లో. సరే, ఇక సమరయ అనే ప్రాంతం గురించి మనం చూస్తే ఈ సమరయ ప్రాంతం ఎట్లాంటిదంటే ఇశ్రాయేలు దేశంలోని ముఖ్యమైనవి 3 రాష్ట్రాలు. ఒకటి యోదయ, రెండవది సమరయ, మూడవది గలిలయ. ఎవరన్నా యోధా దేశం నుంచి గలిలయ వెళ్ళాలంటే సమరయ దాటుకుని వెళ్ళాలి. సరే, గలిలయ నుంచి యోధా దేశం రావాలంటే సమరయ దాటుకునే వెళ్ళాలి. అంటే సెంటర్ పాయింట్ మధ్యలో ఉంది. సరే, ఇక ఈ సమరయ అనే ప్రాంతం గురించి మనం చూస్తే పూర్వ దినాల్లో దాన్ని ఏమని పిలిచారంటే షోమ్రోన్ అనే పదం నుంచి సమరయ అనే వర్డ్ వచ్చింది. షోమ్రోన్ అనేది హిబ్రూ పదం, హిబ్రూ భాష మాట. షోమ్రోన్ అనేది హిబ్రూ భాష. ఈ షోమ్రోన్ అనే పదము నుంచి సమరయ వచ్చింది. సరే, ఇప్పుడు ఈ యొక్క సమరయ గురించి మనం ఈ యొక్క సమరయ ఎలా కట్టబడ్డదంటే షెమేరు అనే ఒక వ్యక్తి పేరు మీద కట్టబడ్డదంట. మొదటి రాజులు 16:24లో ఆ సందర్భం మనకు కనబడుతుంది. చదవండి ఎవరైనా. మొదటి రాజులు 16వ అధ్యాయము 24 వచ్చు, స్పష్టంగా చదవాలా. అతడు షెమేరు నొద్ద షోమ్రోను కొండను ఎంతగక్క 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమేరు అతని పేరుని బట్టి దాన్ని కట్టించిన పట్టణం నాకు షోమ్రోన్ అని పేరు పెట్టి. షోమ్రోన్ దానికి కింద ఏమొచ్చింది? మూల భాషలో సమరయ. అది మీకు అర్థమవుతుంది అన్నమాట, నా మాట కాదు. షోమ్రోన్ ఇది ఒక షెమేరు అనే ఒక వ్యక్తి పేరు మీద కట్టబడ్డది. అది కొన్నారు. దాన్ని ఏం చేశారు? 4 మనుగుల వెండ, అంతేనా? 4 మనుగుల వెండికి కొన్నారు. ఆ కొండను కొన్నారు. ఆ షెమేరు వద్ద కొన్నారు షోమ్రోను కొండను. కొని దానికి మీద పట్టణం కూడా కట్టించారు. అదే సమరయ. కనుక ఈ సమరయ మరి మొట్టమొదటిగా మనం చూస్తే ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా విడిపోయింది. ఎవరి కాలంలో అంటే రెహబాము కాలంలో. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను, 4వ రాజు రెహబాము. ఈ 4వ వాడైన రెహబాము కాలంలో ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగమేమో యూదా ప్రజలందరూ ఒకవైపుకి వచ్చారు. ఇంకో 10 గోత్రాల వారు ఉన్నారు, వాళ్ళందరూ ఒకవైపు వెళ్ళిపోయారు. అయితే ఇంకో గోత్రం ఉంది, లేవి గోత్రము. ఆ లేవి గోత్రం మీద వీళ్ళ కానీ వాళ్ళ కానీ పరిపాలన చేయడానికి లేదు. వాళ్ళ యాజకులు, వాళ్ళు స్వతంత్రులు వాళ్ళు. అయితే విడిపోయినప్పుడు మొట్టమొదటిగా రాజధాని చేసుకున్నారు. దేని చేసుకున్నారంటే షెకెము. మొదటి రాజులు 12:25 ఉంటుంది. ఇప్పుడు తీయనవసరం లేదు. మొదటి రాజులు 12:25 ఉంటుంది. మొట్టమొదటిగా షెకెము అనే ప్రాంతాన్ని ఈ ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాల వారు రాజధానిగా చేసుకుంటూ వచ్చారు. తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినారంటే మొదటి రాజులు 15:33లో మనం చూస్తే తిర్సా. ఎక్కడికి వచ్చారండి? తిర్సా అనే ప్రాంతానికి రాజధానిగా చేసుకున్నారు. చూడండి, ఇప్పుడు మన రాజధానులు ఎక్కడ మొట్టమొదటిగా ఎక్కడ ఉండేది అంట, అది కర్నూలు జిల్లాలో ఏదో ఊరు అన్నారు, ఊరు నాకు జ్ఞాపకం లేదు. అమరావతి అక్కడ
ఎక్కడ ఉండదు. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇంకోటి కడుతున్నారు, ఇక్కడ ఇంకో కొత్త అమరావతి అని కడుతున్నారు. అలా మారుతూ వచ్చింది. మన రాజధానులు ఎలాగైతే మారుతూ వచ్చాయో ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో కూడా వారి యొక్క పరిపాలనలో రాజధానులు మారాయి. మొదటిది ఏంటి? షెక్కేము. మొదటి రాజులు 12:25 ఉంటుంది, మీరు చదవచ్చు. తర్వాత కావాలంటే రిఫరెన్స్ రాసుకోండి, అంటే సమయాన్ని బట్టి మనం ముందుకు పోవడానికి మీకు అర్థమవుద్దని. సరే, రెండవదిగా తిర్సా. మొదటి రాజులు 15:33 ఉంటుంది. అయితే మూడవదిగా ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, సమరయ. 16:24 మనం చూసాం. మొదటి రాజు 16:24. ఇది షోమ్రోన్ హిబ్రూ భాషలో. సరే, ఇప్పుడు మనము దీని గురించి మనం చూస్తే యూదులు ఆ గలిలయ ప్రదేశానికి వెళ్ళాలంటే సమరయ దాటుకుని వెళ్ళాలి. యూదులు యెరూషలేములో ఉంటారు. వాళ్ళు యెరూషలేమును రాజధానిగా చేసుకున్నారు. ఎందుకంటే దావీదు అక్కడ రాజధాని కట్టించాడు కదా, దావీదు పురాన్ని కట్టించాడు. అక్కడనే నుండి ఏం చేశాడు? అతడు పరిపాలన చేశాడు. యెరూషలేము నుంచి పరిపాలన చేశాడు. చాలా శ్రమపడుతూ వచ్చాడు యెరూషలేము కొరకు. మొత్తం దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానికి ఏమని పేరు పెట్టాడు? దావీదుపురం అని పేరు పెట్టాడు. అంతేకాదు, సియోను కోటన్న దావీదుపురం అన్న ఒకటి. ఆ స్థలం నుంచి యూదులు పరిపాలన చేశారు. అలాంటి పరిపాలన చేసే సమయాల్లో యూదులు ఇప్పుడు గలిలయ వెళ్ళాలి. గలిలయ కూడా ఇశ్రాయేలు దేశంలోదే. గలిలయ వెళ్ళాలంటే ఏం చేయాలా? సమరయ దాటుకొని వెళ్ళాలి. అయితే వీళ్ళు ఏం చేసేవారంటే ఇంకా కొంత దూరమైనా కానీ అవుట్లైన్ వేరే మార్గం గుండా గలిలయ వెళ్ళేవారంట. సమరయను టచ్ చేసేవారు కాదు. లేక బైపాస్ అని వచ్చి దీన్ని బైపాస్ ఊరిని ఏం చేయదు, టచ్ చేయకుండా వెళ్ళిపోతుంది కదా, అంతే దాన్ని బైపాస్ రోడ్ అంటారు. అలాగే ఈ యూదులు ఏం చేసేవారంటే బైపాస్ రోడ్ అంటే వెళ్ళేవారు. అంటే వేరే మార్గాన్ని వెతుక్కొని ఈ సమరయను దాటుకొని గలిలయ వెళ్ళేవారు. కారణం ఏంటి అంటే ఈ సమరయులు బొత్తిగా విగ్రహార్ధికులు అయిపోయారు. వాళ్ళు సమరయులు బొత్తిగా అన్య జాతి వారిని పెళ్లి చేసుకోవడము, తెలియని దాన్ని ఆరాధించడము, తెలిసిన దేవుని వదిలేసేసి తెలియని దానిని ఒక పర్వతం మీద ఆరాధించేవారంట వెళ్ళి. ఇలాంటి విగ్రహారాధన చేస్తున్నారని యూదులు బాగా నిష్ఠగా ఉండేవారు, వాళ్ళకు దూరంగా ఉండేవారు అన్నమాట. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద ఉండే దినాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందంటే గలిలయ వెళ్ళవలసి వచ్చింది. చూడండి, మనం చదువుకున్న భాగం వద్దాం. 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం. రెండవ వచనం, ఆయన యోదయ దేశం విడిచి గలిలయ దేశంనకు తిరిగి వెళ్ళాడు. ఆయన ఇప్పుడు యోదయ నుంచి ఎక్కడ ప్రయాణం చేసినాడు? యేసుప్రభు వారు గలిలయ దేశానికి ప్రయాణం చేసినాడు. గలిలయ వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు గలిలయ వెళ్ళాలంటే ఏం దాటుకుపోవాలా? సమరయ దాటుకుపోవాలా. సమరయలో నుంచి వెళ్ళాలి. కానీ ఈయన ఏం చేశాడు? సమరయ దేశము నుంచి, అంటే సమరయ దాటుకుని వెళ్ళలేదంట, బైపాస్ అవ్వలేదు, వేరే దారి నుంచి వెళ్ళలేదు. ఈయన సమరయల గ్రామంలోంచి వెళ్ళాడంట. ఎక్కడికి? సమరయ గ్రామంలో నుంచి గలిలయకు ప్రయాణం. చూడండి. సరే, అది మధ్యాహ్నం అయింది, 12 గంటలు అయిపోయింది. అసలు యూదులు ఎవరు కూడా ఆ ప్రదేశాన్ని టచ్ చేయరు. అలాంటి ప్రదేశాన్ని ఈయన ఏం చేశాడంటే అలసిపోయి అక్కడ యాకోబు ఆ దినాల్లో బావి త్రవ్వించాడు. బావి త్రవ్వాడు. తాను త్రాగాడు, తన కుమారులు తాగారు, వాళ్ళ పశువులు తాగాయి. అలాంటి బావి ఒకటి ఉంది. ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నాడు, అలసిపోయి కూర్చున్నాడంట. చూడండి, రాసినాడు ఇక్కడ చక్కగా. 6వ వచనం, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు ఆ గ్రామం పేరు కూడా సమరయలో ఊరుంది. సమరయ ప్రదేశంలో, మరి రాష్ట్రం కదా అది. ఆ సమరయ ప్రదేశంలో ఒక ఊరు, అది సుకార. ఈ సుకార అనే ఊరు వచ్చేసరికి ఆయన అలసిపోయాడు. ఎందుకంటే మన వలె మనిషి రీతిగా వచ్చాడు. ఆయన మానవ శరీరం ధరించాడు. మనకి ఎంత అలసట ఉంటుందో ఆయనకు కూడా అంతే అలసట ఉంటుంది. ఎందుకంటే శరీరం అలాంటిది, శరీరం అలసిపోయేది. కనుక ఆయన అలసిపోయిన రీతి ఏం చేసినాడు? ఆ మధ్యాహ్నం వేళ ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నాడు ఆయన.
దాదాపుగా సమయం కూడా రాశాడు. పగలు 12 గంటలు అయింది. మంచి ఎండవేళ. ఇప్పుడే మనం ఉండలేకపోతున్నాం వేడికి. మంచి ఎండవేళ అక్కడ కూర్చున్నాడు. అలసిపోతూ వచ్చాడు. ఆయన శిష్యులతోనే వెళ్ళాడు. కానీ అక్కడ అలసిపోయి కూర్చున్నాడు. వాళ్ళ శిష్యులు ఏం చేశారంటే, వాళ్ళు గ్రామంలోకి వెళ్ళి ఆహారం తీసుకురావడానికి వాళ్ళు ఇంకా గ్రామంలోకి వెళ్ళారు. నేను ఎక్కడే కూర్చుంటానని ఆయన అక్కడ కూర్చున్నాడు. అయితే అక్కడ ఆమె పేరు ప్రస్తావించలేదు. కానీ ఆ సమరయులలో, అంటే ఆ జాతిలో, ఆ వంశంలో ఒక స్త్రీ ఉంది. ఆమె మధ్యాహ్నము 12 గంటలకు నీళ్ళ చేదుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది. వాస్తవానికి నీళ్లు చేదుకునే వాళ్ళు ఉదయం చేదుకుంటారు, లేకపోతే సాయంత్రం పూట పోతారు. మధ్యాహ్నం ఎవరు పోరు. పూర్వదినాలు చూస్తే ఇంటికి కుళాయిలు లేనప్పుడు, పైపులు లేనప్పుడు ప్రొద్దుటే ఈ ఆడవాళ్ళందరూ ఎక్కడి కొమ్మాయి చెరువులు ఉండేవారు. బిందెలు వేసుకుని ఉండేవారు. ప్రొద్దుటే వెళ్ళిపోయేవారు. లేకపోతే ఎప్పుడు వెళ్ళేవారు? సాయంకాలం పూట వెళ్ళి ఆ చెరువు నీళ్ళు బిందెలతో ముంచుకోవచ్చు. నేను ఎరుగుదును. కానీ ఈమె ఏం చేస్తుంది? మధ్యాహ్నం పూట వస్తుంది. కారణం ఏంటంటే తన యొక్క జీవితం అలాంటిది. అంటే ఊరి ప్రజలకు భయపడుతూ వచ్చింది. ఊరి ప్రజలకు ఏం చేసిందంట? భయపడుతూ వచ్చింది ఆమె. ఎందుకంటే ఆమె లోకంలో నిందలో ఉన్న నింద భరించలేక ఎవరూ లేని సమయాల్లో అక్కడికి వచ్చి ఆమె పరిస్థితి అలాంటిది. 5 పెనిమిట్లతో కాపురం చేసింది. ఎవరన్నా కనిపించారంటే సిగ్గులేదంటే, ఇప్పుడు వచ్చావు, ఇది ఎంతమందితో కాపురం చేసిందంటారు. ఇలాంటి నిందలు భరించలేక మధ్యాహ్నం వేళ ఎవరు ఉండరని ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్ళు చేతుకు, అంటే ఆమె టైం అదే అనుకుంటా ఇప్పుడు కూడా. సరే, ఎవరు లేకపోయినా ఎవరో ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఎవరు ఉండరనుకుని ఆ సమయాన్ని మెయింటైన్ చేస్తున్న ఆమె, కానీ కరెక్ట్గా ఎవరో ఒక ఆయన అక్కడ కూర్చున్నాడు. సరే, వచ్చింది. ఈయన ఎవరో మా ఊరు వారు కాదు, ఎవరు కొత్త వ్యక్తిలాగా ఉన్నాడు, ఈయన ఎవరు యూదుల్లాగా ఉన్నాడు, కనిపెట్టేసింది. సరే, వచ్చి ఏం చేస్తుంది ఇప్పుడు? ఆమె నీళ్లు చేదుకునేటికి అక్కడికి వచ్చింది. నీళ్ళు చేదుకోవడానికి బాబు నీళ్ళు తోడాలి కాబట్టి అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు నీళ్లు చేదుతుంటే అక్కడున్న వ్యక్తి అంటాడు, చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడంటే, యేసు నాకు దాహమునకిమ్మని అడిగినాడు. నాకు దాహం వేస్తుందమ్మా, నీళ్ళెవ్వా అని అడిగాడు. ఆమె ఏం చెప్తుంది? సరే, ఏదో అలసిపోయినాళ్ళే, ఈయన యూదుడైతే మనకేంటి, ఆయన చేదుకోలేకపోయినట్టున్నాడు, ఆయన దగ్గర చేదలేనట్టుంది. కొంతమంది దగ్గర ఎవరి చేదలు వాళ్ళ దగ్గర ఉంటాయి. సరే, అడిగినాడు కదా, కొన్ని నీళ్ళేస్తే బాగుండు. కానీ ఆమె ఏం చేసింది? ఇక్కడ సంభాషిస్తుంది. ఏమనంటే, ఆ సమరయ స్త్రీ, 9వ వచనం, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. అనగా యూదులు సమరయులతో ఎందుకు సాంగత్యం చేయరు మీకు ముందుగానే చెప్పాను. సమరయులు విగ్రహారాధన, విగ్రహాల పెళ్ళిళ్ళు, అన్యజాతి వారిని పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఆ కొండల మీద పర్వతాల మీద తెలియని దానిని ఆరాధించడం, ఇలాంటి వ్యవస్థగా తయారైంది. సమరయ ప్రాంతం అంతా పాడైపోయింది. అలాంటి సమరయ ప్రదేశానికి ప్రభు వచ్చాడు. ఆమంటది, అయ్యా, యూదులు ఎవరు కూడా మమ్మలను దాటుకుని వెళ్ళిపోతారు కదా, ఎవరు సాంగత్యం చేయరు కదా. నేనేమో సమరయ స్త్రీని, నీవేమో యూదులు అర్థమైపోతారు, నువ్వేమో ఎవరువు? యూదుడవు. మరి యూదులు సమరయులతో ఏమి చేయరు? సాంగత్యమో చేయరు. అర్థమైపోతారు, యూదులు అర్థమైపోతారు. చెప్పేసింది, సాంగత్యం చేయరు కదా అని అడిగింది. అడిగితే ఆమె చెప్పిన మాట వాస్తవమే. కానీ సాంగత్యము చేయకపోయినా ఇప్పుడు యూదులకు సమరయులకు మధ్యలో ఉన్న మధ్యపు గోడను కోల్చడానికి ఆయన అక్కడికి వచ్చాడన్న సంగతి ఆమె ఎరగలేకపోతుంది. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు దేవుని వరమున నీకు దాహమునకిమ్మని నేను అడిగిన వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. అసలు నిన్ను దాహానికి ఇమ్మన్న వాళ్ళు ఎవరో నువ్వు ఎరగలేకపోతున్నావు. అది నువ్వు ఎరుగుంటే నువ్వేం చేస్తావు? ఆయన్నే నువ్వు తిరిగి అడుగుతావు. ఏమడుగుతావు? ఆయన నీకేమిస్తాడో? జీవజలాలు ఇస్తాడు. అది ఎరగలేని స్థితిలో నువ్వు ఉన్నావు. దాహమునకిమ్మని అడిగిన వాడెవడో
ఎరగలేని స్థితిలో నీవు ఉన్నాం. ఎరుగుంటే గనక నీవే ఆయన ఏం చేస్తావు? అయ్యా ఆ నీళ్ళు నాకు ఇవ్వా అని అడుగుతావు. ఆయన నీకేమిస్తాడు? జీవజలములు ఇస్తాడు. అప్పుడు ఆ స్త్రీ అంటది, ఇదేమిరా చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు ఈయన, జీవజలాలు ఇస్తాడంట. ఈ బావి లోతైనది, చేదుకుంటానికి ఆయన దగ్గర ఏమీ లేదు, ఉంటే ఆయనే చేదుకుని నీళ్ళు త్రాగుతాడు కదా, అంతే కదా మరి. ఆయన దగ్గర చేదుకోవడానికి చేదలేదు, మరి ఆయన జీవజలాలు ఇస్తానంటాడు, బావి ఏమో లోతైనది, అది ఎలా దొరుకుతుంది అని తనలో తాను అనుకుని, ఎలాగో దొరుకుని అనుకుని అప్పుడు ఆయన ప్రశ్నిస్తుందంట. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడిగింది ఆయన్ని. ఆమెకు ఆయన అడిగిన ప్రశ్న ఆమెకు అర్థం కాలేదు. నిజమే, చూడడానికి ఆయన దగ్గర చేదుకోవడానికి సేదలేదు. ఆయన ఏమంటాడు? నువ్వు ఎరిగితే ఆయన నీకేమిస్తాడో నీవే ఆయన అడిగితే ఆయన నీకు జీవజలం ఇస్తాడు. మన ఆలోచించింది, తాను త్రాగాడు, మరి యాకోబు వీళ్ళందరూ త్రాగారు, ఈ బావి ఏమో చాలా లోతైనది, ఆయన దగ్గర చేదుకోవడానికి సేద కూడా లేదు, జీవజలం ఇస్తానంటున్నాడు. అసలు ఏంటి అసలు ఈయన పరిస్థితి? తేల్చేద్దాం. ఎలాగంటే ఇప్పుడు అనేసింది, తాను త్రాగాడు, తన పిల్లలు త్రాగారు, వారి పశువులు త్రాగాయి. అలాంటి యాకోబు త్రాగి మాకిచ్చిన ఈ బావి మన తండ్రి ఎవరైనా యేసయ్యకు తండ్రి, వీళ్ళకు అందరికీ తండ్రి, ఇశ్రాయేలులందరికీ తండ్రి అయినా ఎవరు? ఇశ్రాయేలు అంటే యాకోబు నుంచి వచ్చిన వాళ్ళే. మరి అలాంటి యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడిగింది. ఏమని అడిగిందండి? యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని అడిగింది. అంటే అప్పటి వరకు ఆమెకు తెలిసిన సత్యం ఏంటి చెప్పండి? అప్పటి వరకు ఆమెకు తెలిసిన సత్యం ఏంటి? యాకోబే గొప్పవాడు. ఎందుకంటే అందరికీ నీళ్లు, బావి నీళ్లు త్రాగడానికి ప్రవేశించాడు. అందరూ ఊరు వారందరూ ఆ నీళ్లు త్రాగి వెళ్తున్నారు. యాకోబు గొప్పవాడిగా ఉన్నాడు. నిజమే, యాకోబును గొప్ప చేసింది దేవుడే. ఎందుకంటే ఆశీర్వదించబడ్డాడు, దేవుడే స్వయంగా దీవించాడు యాకోబుని. కనుక గొప్పవాడు అని అడిగింది. అయితే ఆయన ఏం చెప్పాలా? ఆయన ఏం చెప్పాలని? గొప్పవాడిని అని చెప్పుకున్నాడా? అయితే చరిత్ర చెబుతుంది ఏమని? ఆయన ఒక మాట చెప్పాడు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు ప్రతివాడును మరలా దప్పికొంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇప్పుడు చెప్పేసినాడు, అమ్మా ఈ నీళ్లు త్రాగావంటే నీ మరలా దప్పికొంటావు, అయితే నేనిచ్చి నీళ్ళు నువ్వు త్రాగావంటే ఏమవుతుందంట? వానిలో ఏమవుతుందంట? వానిలో నిత్య జీవమునకే ఊరిపోతూ ఉంటుందంట జలం. నూతి నీరు తోడేకొలదే ఊరుతూ ఉంటుంది. నిత్య జీవపు ఊట వానులోనే ఊరుతుందంట. ఎవరిలో? ప్రభువు ఎవరికైతే ఆ జలం ఇస్తాడో వానిలో ఊరుతుంది. ఈ నీళ్లు త్రాగితే మరలా దప్పికొంటాడు. నేను ఇచ్చు నీళ్లు త్రాగేవాడు మరలా దప్పికొనడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమెకు అర్థమైపోయింది, ఇదేమిరా రోజు భయంగా వస్తున్నాను, 12 గంటలకు కొండ పట్టుకుని రావాల్సి వస్తుంది, సరే ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చేవని అడిగేసింది. తిరిగి ఎవరిని అడిగింది? ఆయన్ని అడిగింది. ఆయన నీళ్ళు పోయలేదు, కానీ ఆ నీళ్ళు నాకివ్వని ఆయన్ని అడిగింది. వాస్తవానికి మనం చూస్తే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఆమె సందేహించింది, యాకోబు కంటే నీవు గొప్పవాడువా? చదవండి లూకా సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. రండి, లూకా సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం. చదవండి. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించున్నాడని దేవుని మహిమపరిచారు. దేనిని బట్టి మహిమపరిచారు? ఆయనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి. పాడతాం కదా పాట,
ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ఆయన గొప్పతనాన్ని బట్టి ప్రజలందరూ ప్రభుని ఏం చేశారంట? మహిమపరిచారు. ఈరోజు మనము గొప్ప దేవుని ఆరాధన చేయడానికి వచ్చినాం. ఆయన చాలా గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన గొప్ప దేవుడు, సామాన్యమైన వాడు కాదు మనం ఆరాధన చేసేది. ప్రజలందరూ భయక్రాంతులైపోయారు. అయ్యో, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు అని చెప్పి భయపడి ఏం చేశారంట? భయముతో ప్రభును ఆరాధించారంట. భయముతో ప్రభును ఆరాధించారు. మనం కూడా భయభక్తులతో ప్రభుని ఆరాధన చేయాలా. ఊరికనే వచ్చి కూర్చుని తండ్రి ప్రభు అని ఆ యొక్క సమరయుల వలె తెలియని దాన్ని ఆరాధన చేయడం కాదు. తెలిసిన ప్రభుని ఏం చేయాలా? ప్రభు మన మధ్య ఉన్నాడు, ప్రభు సన్నిధి ఉంది, ప్రభు ఆత్మ ఉంది, ఆయన ఆత్మ సంచారం చేస్తుంది అన్న ఒక భయముతో, అందుకే ఆరాధన కళ్ళు మూసుకోమని చెప్తాం, అందుకే ఆరాధనలు అటు ఇటు తిరగొద్దని చెప్తాం. ఎందుకంటే దేవుని ఆత్మ సంచారము ఎక్కడుంటుంది? మన మధ్య ఉంటుంది, మనకు కనిపించదు అది. కనుక వీళ్ళందరూ భయముతో ప్రభుని ఆరాధన చేశారు. ఎందుకు వాళ్ళు భయపడ్డారంట? అక్కడ సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, 11వ వచనం, లూకాసు సువార్త 7:11 చదవండి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. అదొక ఊరు. ఆ ఊరి పేరు నాయీను అనే ఒక ఊరు. నాయీను. ఎవరది? నాయీను. సరే, ఈ నాయీను అనే ఊరిలో బహు జనసమూహము ప్రభుని వెంబడించారు. అంటే లెక్కించలేనంత ప్రజలు ఆయనతో ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా ఉంటే ఏం చేస్తున్నారండి? ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తున్నారు, అద్భుతమైన కార్యాలు చూస్తున్నారు. రోగులు బాగుపడుతున్నారు. అయ్యో, ఇబ్బంది గల వారికి ఇబ్బందులు పోతున్నాయి. చాలా బలమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర. కనుక ఆయన అద్భుతాలు చూచి ఆయన మాటలు, ఆయన దయగల మాటల కొరకు జనసమూహాలు గుంపులుగా వచ్చేవారట. అయితే ఆయన్ని వెంబడిస్తున్నారు జన సమూహాలు, లెక్కించలేనంత జనము. అయితే ఆయన ఊరి గవని దగ్గరికి వచ్చాడు. ఊరి గవని అంటే స్టార్టింగ్ అన్నమాట. అక్కడ నుంచి ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. ఒక విధవరాలు ఉంది, ఆమె పేరు ఇక్కడ రాయలేదు. ఆ విధవరాలకు ఒకడే కుమారుడు. ఆ ఒక్క కుమారుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎంత బాధ అండి! విధవరాలంటే భర్త లేదు, ఒంటరిగతే, భర్త లేడు, భర్త చనిపోయాడు. ఏదో బిడ్డ ఉన్నాడు కదా, ఈ బిడ్డను చూసుకుని బ్రతుకుతున్నాను కదా అని ఆమె ఎంతో సంతోషంగా ఉంటే ఆ బిడ్డ కూడా చనిపోయాడు. చనిపోయిన ఈ బిడ్డను ఏం చేస్తున్నారంట? నలుగురు మనుషులు పాడి మీద మోసుకుంటూ వచ్చేస్తున్నారు. బయటికి వచ్చేస్తుంటే దేవుడు ప్రభు ఆ మార్గం గుండా వెళ్ళాడు, చూచాడంట. ఆ ఊరు గమని చనిపోయిన మోసుకొని వస్తుంటే చూశాడు. ఆ తల్లి ఆ పాడి వెంట ఏడ్చుకుంటూ వస్తుంటే ప్రభు చూశాడు. ఆ తల్లి కన్నీళ్ళు చూశాడు. బైబిల్ ఉంది కదా, వేరు దిక్కులేని విధవరాలను ఆయన ఆదరించే దేవుడు. కనుక ఆ విధవరాలను ఆదరించిన కొరకై ఆమె కన్నీరు చూసి ప్రభు అన్నాడంట, వెంటనే ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడు. 13వ వచనంలో కనికరపడి అన్నాడు, అమ్మా ఏడవద్దు. ఇదేమిరా, కొడుకు చచ్చిపోతే ఏడవద్దు అంటాడేంటి? కొడుకు చచ్చిపోతే ఏడవద్దు అంటాడేంటి? స్పష్టంగా రాశాడు ఇక్కడ, ఏడవద్దు. ఏమన్నాడు? అమ్మా ఏడవద్దు అని చెప్పాడు. దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి? పాడి దగ్గరికి వచ్చాడు. పాడెను
ముట్టుకున్నాడు. పాడెనంటే శవాన్ని ముట్టుకున్నాడు. కొంతమంది శవం అక్కడ ఉంటే అంత దూరాన్ని ఉంటారు వెళ్ళిపోయి కదండి, ఏదో అయిపోండి, రేపు మన పరిస్థితి కూడా అదే అని గ్రహించుకోరు. శవం అక్కడ ఉంటే ఎంత దూరాన్ని ఉంటారు? చాలా చాలా దూరాలు ఉంటారు. అసలే ప్రభు ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి ఈయన ఏ యొక్క ఆయనలో ఎంత మంచితనం ఉందో చూడండి. ఆ డెడ్ బాడీని ముట్టుకున్నాడంటే వెళ్ళి, పాడిని ముట్టుకోవడం అంటే డెడ్ బాడీని ముట్టుకున్నాడు వెళ్ళి. అయితే మోసేవారు ఏం చేశారంట, అయ్యో దీన్ని ముట్టుకుంటున్నాడు కదని ఆ మోసేవాళ్ళు నిలబడిపోయారంట. మోసేవాళ్ళు ఏం చేశారు, బరువుతో స్టాండ్ ఆగిపోయారు. అసలు ఏమనాలా, మోసేవాళ్ళు ఎలా మోస్తారండి డెడ్ బాడీని? ఎలా మోస్తారు? నెమ్మదిగా మోస్తారా? మన మెరకపాలెం వెళ్ళాం. ఈ సోదరుడు ప్రసాద్ అన్న గారు ఫాదరు మహిమలోకి వెళ్ళిపోయినప్పుడు మెరకపాలెం వెళ్ళాం. అక్కడ మనలా కాదు, ఎక్కడ ప్రత్యేకించి లేవు. అక్కడికి ఎవరు తోటల వాళ్ళ ఇంటి దగ్గరే తోటలు ఉంటే అక్కడ సమాధి చేసుకుంటారు ఆ ఏరియాలో, కోనసీమ జిల్లా. అయితే ప్రార్థన అయ్యింది. ఈ డెడ్ బాడీని తీసుకుని సమాధి చేయడానికి ఎంతో దూరం, కొంచెం దూరం అంతే, ఒక ఎక్కడి నుంచి అక్కడ ఉంటుందేమో, ఏంటిది రెడ్డి కాలనీ ఉంది కదా, అక్కడ అంతవరకు ఉంటుందేమో అంతే. మేము ఇంకెక్కడో అనుకున్నాము సమాధి. నాకు పాట పాడమని ఇచ్చారు, మైక్ ఇచ్చారు. అంటే వెళ్ళినప్పుడు పాటలు పాడతారు కదా. ఈ డెడ్ బాడీని ఎత్తుకున్నారండి. ఎత్తుకుని పరుగే అంటే వాళ్ళకన్నా ముందు నేనేం చేయాలా? మరి డెడ్ బాడీ ముందు ఉండి పాట పాడాలి, నేను పరిగెత్తాలా? అంత అయిపోయా. ప్రసాద్ అన్న గారు అన్నాడు, ఏమయ్యా నీ గొంతు బాగాలేదా అని అడిగాను నన్ను. అన్న గొంతు బాగడం కాదు, మీ వాళ్ళు పరుగులు ఎత్తిచ్చారు, మామూలు ఆవేశం కాదు, అంత పరుగులో పాట పాడలేమని చెప్పిన. అంటే ఇది ఎందుకు జ్ఞాపకం చేశానంటే, డెడ్ బాడీని మోసేది నెమ్మదిగా మోయరు, బరువు ఉంటుంది. అర్థమైందండి? బ్రతుకున్నప్పుడు ఉండే కంటే బరువు కంటే డబల్ ఇంకా ఎక్కువైపోద్ది. బాడీ బరువు ఎక్కువైపోతుంది, మోయలేరు. కనుక నిజంగా మోసే వాళ్ళకు ఎంత ఓర్పో చూడండి. ప్రభు నేను ముట్టుకుంటాను ఆపండి అంటే ఆపేసినారంట, వాళ్ళు నిలబడ్డారంట. ఎంత ఓర్చుకొని, ఎంత సహనం వాళ్ళకి, ఎంత సహనంతో ఉన్నారు వాళ్ళు. స్పష్టంగా రాశాడు చూడండి, 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. అందరూ చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు, వాహ్ ఎంత అద్భుతమో చూడండి. అంత బరువుతో ఏమాత్రము సందేహించకుండా, బాధపడకుండా ప్రభు పాడి దగ్గరికి వస్తున్నాడని మోయుచున్న వారు కూడా సహకరించారంట. వాస్తవానికి వాళ్ళు ఏమన్నాలా, అయ్యా మేము బరువుతో ఉన్నాము, నువ్వేదో ముట్టుకుంటాను అంటున్నావు, అక్కడ రా, బరియల గ్రౌండ్కి రా, అక్కడ దించుతాము, అక్కడ చూడని చెప్పాలా, అంతేనా? ఏదో బాడీని ఎత్తుకుపోతున్నారనుకోండి, ఎవరో బంధువులు వెనకాల వచ్చినప్పుడు దారిలో దించమని దిస్తారా? చచ్చిపోయిన వాళ్ళు కుటుంబంలో చెప్పినవరే బాబు ఆగండి రన్నా కానీ వాళ్ళు ఆగరు. ఎందుకంటే ఇంకా మోత ఎవరి మాట వినరు. మళ్ళీ ఎక్కడంటారు? సమాధుల దొడ్లో దించాలప్పుడు చూసుకోమంటారు. ఎక్కడ ఎత్తరబడిన శవమో ఎక్కడ? సమాధుల దొడ్లో. కానీ ఈయన మాట కూడా, అంటే ఈయన్ని ఎంత గౌరవించారో చూడండి ప్రభువారిని వాళ్ళు. ఆ బరువుతోనే నిలబడ్డారంట వాళ్ళు, బాడీని కిందకి దించలేదు, బరువుతోనే. అంటే యేసు ప్రభుడు వారికి అంత ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చారు. అంటే ఆయన గొప్పవాడన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. అయ్యో గొప్పవాడు వస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన చూస్తానంటున్నాడు, ఆగిపోదాం. నిలబడ్డారు, బరువుతో నిలబడ్డారు, బరువును మోశారు, పాడిని మోశారు. ఆ చోటుకు వచ్చి ఆయన ఏం చేశాడంటే నెమ్మదిగా వచ్చి పాడిని ముట్టుకున్నాడంట. పాడిని ఏం చేశారు? ఇంకా దించలేదు, పాడెను ముట్టుకున్నాడంట. ముట్టుకుని అన్నాడంట, చిన్నవాడా లే. ఏమన్నాడు? చిన్నవాడ లెమ్మని నీతో చెప్తున్నాను. కానీ ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడా. చాలా అద్భుతం ఉంది అక్కడ. ముట్టుకున్నాడు, ముట్టి ఏమన్నాడు? ఆయన చేయి పెట్టాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు
ఆయన స్వరములో జీవం ఉంది. చిన్నవాడా లే. చిన్నవాడ లెమ్మని చెప్పగానే ఆయన స్వరము ఏం చేసిందంట? చెవులు గుండా లోనకి వెళ్ళి ఆయన జీవము మరలా ఆ చనిపోయిన ఆ వ్యక్తిని తిరిగి లేపిందంట. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలు ఏముంది చెప్పండి? ఆయనలో ఏముంది? జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. ప్రియా సహోదరి సహోదరుడా, జీవాధిపతి జీవముతో కూడిన మాట లే అని ఒక మాట చెప్పగానే చనిపోయిన ఆ విధవరాలు కుమారుడు పాడి మీదే లేచి కూర్చున్నాడు. ఏం చేయాలా? పాడిని మోసేవాళ్ళు పాడి కింద కుదిలియాలా కదండి? నెమ్మదిగా దించారు. పాడి మీద నుంచి పిల్లవాడు లేచాడు, మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. భయం వేసేసింది. భయం కదా మరి అది. చచ్చిపోయినాడు లేవడం అంటే భయమా కదా? చెప్పరండి అండి. ఓ చచ్చిపోయినాడు ఎవడో వచ్చేసాడు అమంతంగా మన మందిరంలోకి. ఎవరన్నా ఉంటారు ఇక్కడ? ఏమన్నా ఉంటావా? అయ్యి బాబు, ఇక పరిగే పరుగు. ఇక వాక్యమైనా ఏమైనా పరిగేడు ఎవడో మొత్తం వచ్చి దయ్యం వచ్చేసిందిరా బాబు కదా. కానీ వాళ్ళెవరు కూడా భయం వేసింది కానీ పారిపోలేదు. భయం వేసింది కానీ చదవండి, ఆ మాట చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం, లూక్ గాస్పెల్ చాప్టర్ 7. అందరూ 16 వచనం, అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరినాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించినాడు. దేవుని వాళ్ళకి అర్థమైంది, మనలో గొప్ప ప్రవక్త వచ్చేసాడు. ఈ గొప్ప ప్రవక్త ఆ దేవుడు తన ప్రజలకు దర్శనం ఇచ్చాడు. ఎలాంటి దర్శనము? దేవుడు తన ప్రజలకు ఎలాంటి దర్శనం ఇచ్చినాడు? చనిపోయిన వారిని లేపేవాడున్నాడు. అర్థమైందా? చనిపోయిన వారిని లేపడానికి దేవుడు తన ప్రజలకు ఏమిచ్చాడు? దర్శనమిచ్చాడు. లేకపోతే అంతకుముందు చనిపోయిన వాడు చనిపోయినట్టు సమాధి చేయబడాలే కానీ వాడికి ఏమాత్రం జీవము లేదు. సమాధే. కనుక ఇప్పుడు చనిపోయిన వాడికి ఇప్పుడు ఏమి లేదంట? సమాధి లేదు. వాస్తవానికి నాయనని ఊరిలో విధవరాలి కుమారుడు సమాధి చేయబడాలి, కానీ అతనికి ఏమీ లేదు, సమాధి క్రియలు జరగలేదు. కారణం ఏంటి? మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు. మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనమంటి బ్రతుకుల్లో మన జీవితము కూడా అంతే. ఎఫెసీ 2:1 ప్రకారము మీరు మీ అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారికి ఏముండాలా? ఏముంటుంది చెప్పండి? సమాధి ఉంటుంది. అయితే ప్రేమగల దేవుడు భూమి మీదకి వచ్చాడు, నీ పాడిని ముట్టాడు, నిన్ను లేవనెత్తాడు, నీకు సమాధి లేకుండా చేశాడు. అందుకే 103వ కీర్తనలు అంటాడు. చదవండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 4వ వచనం చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని, సమాధికి పోకుండా నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని, లేకపోతే ఏనాడు సమాధికి పోవాలి, ఏనాడు మరి ఆ సమాధి చేయబడాలి, ఏనాడు అగ్నిగుండానికి పోవాలి, ఏనాడు నరకానికి పోవాలి. అయితే దేవుడు ప్రేమగల దేవుడు, ఏ మాత్రం కూడా నువ్వు నరకానికి పోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నువ్వు రక్షించబడాలా, నువ్వు జీవంతో నింపబడాలా. అందుకే 1 కొరింథీ 15:45 ఏమన్నాడు? ఆదామని మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. అయితే కడపట ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వాడంట? జీవింపచేయ ఆత్మ. ఆయనలో జీవం ఉంది. జీవింపజేయడానికి వచ్చాడు, నీకు జీవం ఇవ్వడానికి వచ్చాడు, నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు. చిన్నవాడా లే, అంతే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్ప కార్యం చేశాడంటే పాడేను ముట్టాడు కనుక నీ నా భారమైన మోసాడు. యోహాను సువార్త 1:29 ప్రకారము, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని నిన్ను మోసాడు, నీ భారను మోసాడు, నీ పాపను మోసాడు, నీ అతిక్రమలు మోసాడు, నీ అతిక్రమ క్రియల కొరకైనా గాయపరచబడ్డాడు. భారము నీకు లేకుండా చేశాడు. నిన్ను ఆ పాడి మీద నుంచి దించాడు, ఆ కట్టెల మీద నుంచి దించాడు. ఆయన ఇక్కడ కట్టే,
ఆయన ఎక్కడ శిలువ కార్యము, విలువైన కార్యము, రక్షణ కార్యము మన కోసరం ఆయన చేశాడు. నువ్వు భయపడవా? శిలువలో ఉన్న రెండవ దొంగ భయపడుతూ వచ్చాడు. మనకైతే శిక్ష తగును. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను భయపడుతూ చెప్తూ వచ్చాడు. అందరంట భయాక్రాంతులైపోయారు. ఏ ఊరు ప్రజలు వాళ్ళు? ఏ ఊరు ప్రజలు? నాయను అనే ఊరు ప్రజలు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరిపోయాడని దేవుని ఏం చేశారంట? వాళ్ళు మహిమపరిచారు. ఆ గొప్ప ప్రవక్త లేకపోయి ఉంటే గనక ఈనాడు నీకు జీవం ఉండేది కాదు, నువ్వు బ్రతికేవాడు కాదు, నీకు నిత్య జీవమే లేదు, నీకు పరలోకమే లేదు. సమరయ స్త్రీతో అదే చెప్పాడు. నిన్ను దాహమున కడిగిన వాడెవడో ఎరుగుంటే ఆయన నీకేమిస్తాడో? నిత్య జీవమునకై. అంటే నిత్యము జీవం ఉంటుంది. నిత్య జీవం అంటే నిత్యము బ్రతుకుతాం. వానిలో ఊరెడి జల, వానిలో ఊరిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ జల ఊరుతున్నప్పుడు నీళ్ళకేమి కరువు ఉంటుంది, ఆ జీవానికి ఏం కరువు ఉంటుంది? అలాంటి మహాప్రభును ముందు పెట్టుకుని నువ్వు గొప్పవాడవు అంది. తెలుసా? తెలియకనే అంది. అప్పటి వరకు ఆమెకు అర్థమైంది యాకోబే గొప్పవాడని. అప్పటి వరకు ఆమెకు అర్థమైంది పర్వతం మీదే ఆరాధనని. తెలియని దాన్ని ఆరాధించేవారు వాళ్ళు. దేవుని చిత్తమైతే వచ్చే వారము దాన్ని కంటిన్యూ చేసుకుందాం. తెలియని దాన్ని వాళ్ళు ఏం చేసేవారంట? ఆరాధన చేసేవారంట. యేసు ప్రభు చెప్పాడు. ఏమన్నాడంటే, ఏం చెప్పాడంటే, తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మీరు. మరలా సంభాషిస్తుంది ఏమని? యూదులేమో యెరూషలేములో ఆరాధన స్థలం ఉందని చెప్తారని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆరాధించడానికి పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ ఆరాధించే కాలమో ఇక లేదు. ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారు కావాలంటే, నా మాట నమ్ము, ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలంట? చదువుదామా మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్ గాస్పల్ చాప్టర్ 4. యోహాను సువార్త 4వ అధ్యాయము చదవండి. 23 చదవాల. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఎప్పుడునూ వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు ఎటువంటి కావాలని తండ్రి. అప్పటి వరకు ఆమెకు అర్థమైంది ఏంటంటే, తెలియని దానిని 22వ వచనం, మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని. వీళ్ళేమో సమరయులు తెలియని దాన్ని వెళ్ళి ఆ పర్వతం మీద ఆరాధన చేస్తారు. వెళ్ళిపోయి తెలియకుండా ఆరాధన చేస్తున్నారు. ఎవరికి ఆరాధన చేస్తున్నారో తెలియదు వాళ్ళు. యూదులేమో తెలిసిన దాన్ని ఏం చేస్తున్నారో? ఆరాధిస్తున్నారు. అది ప్రభు చెప్పాడన్నమాట. నువ్వు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారమ్మా పర్వతం మీద. ఒక కాలం వచ్చేస్తుంది, అది ఇప్పుడే వచ్చేసింది. ఇప్పుడు పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధించారు. నన్ను నమ్ము. అయితే ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారంటే, ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలంట? ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. రోమా పత్రికలో మనం చూస్తాం కదా, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడి 8వ అధ్యాయంలో ఉంటుంది. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మను కలిగి ఆరాధన చేయాలి. క్రీస్తును ధరించి ఆరాధన చేయాలి. నాయనైన ఊరిలో ప్రజలందరూ భయక్రాంతులైపోయారు. అయ్యో, ఇది ఎప్పుడు చూడలేదే. దేవుడు మనకేమిచ్చినాడు? దర్శనమిచ్చినాడు, మనల్ని దర్శించినాడు, మనకు జీవం పోసేవాడు వచ్చాడు, ఈయన ఒక గొప్ప ప్రవక్త అని ఆయన ఏం చేశారంట? ఆరాధన చేశారు. నేను ఆ జీవితంలో కూడా ఇట్టి ఆరాధన, యోగ్యమైన ఆరాధన, భయభక్తులతో ప్రభువును ఆరాధించాలి. దేవుడు మనకు జీవము లేని మనమంటూ బ్రతుకులకు 2026 సంవత్సరాల క్రితము పాపంలో తాపరాలు చచ్చిపోయి లేవలేకుండా ఉన్న మనమంటి బ్రతుకులను ఆయన ఏం చేశాడు? ఆయన లేవనెత్తాడు. ఈరోజు మానవుడు బ్రతుకుతున్నాడంటే, ఈరోజు ప్రపంచమంతలో మనుషుడు ఉన్నాడంటే అది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప త్యాగం. అది శిలువ కార్యము. ఆయన భూమి మీదకి రాకపోయింటే గనక పాడిలు ఎక్కడికి? సమాధిలే. ఇప్పటికే సమాధులు కాళ్ళకి ఉన్న సమాధులు తవ్వేసి కొత్తగా పెడుతున్నారంట. అర్థమైందా? మొత్తం ఇల్లులు కాదు ఉండేది, ఏముంటాయి? సమాధులు ఉండేవి.
నిజంగా సమాధిలో నుండి నీ ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? విమోచించాడు. అర్థమైందా? విమోచనకర్త, జీవం గల దేవుడు, గొప్ప ప్రవక్త, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని చెప్పి దేవుని మహింపరచాడు. మనం ఆరాధన చేసేది గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం కనుక జీవం లేని మనకు సమాధికి సిద్ధముగా అయిపోయిన మనమంటి బ్రతుకులను దేవుడు జ్ఞాపకం చేసుకుని మనకు సమాధులు లేకుండా చేశాడు. దాని సాక్ష్యము దేవుడే. ఆయన సమాధి ఖాళీ చేశాడు. మన సమాధులు కూడా ఏమైపోతాయి? ఒకవేళ ఈ లోకములో ఈ శరీరంతో చనిపోయినా కానీ మన సమాధులు ఎలా ఉంటాయి? ఖాళీగానే ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన రాజ్యంలో క్షేమంగా ఉంటుంది కనుక ఆయన రాజ్యం ఇచ్చుట కొరకాయ, ఆయన రాజ్యంలో మనం చేర్చుట కొరకాయ నిజముగా దేవుడు మన భారం అంతటిని ఆనాడు ఆ నాయనని ఊరిలో ఆ పాడిన వాళ్ళు మోసి నిలబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ భారాన్ని నా భారాన్ని మోసి ఆ శిలువం పైన ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఆ ప్రాణము ద్వారా మనకేమిచ్చాడు? విమోచన, విడుదల అనుగ్రహించి సమాధి ఖాళీని చేశాడు. అలాంటి మహాదేవుని ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక.